బీజేపీ అధికారంలోకి రావడానికి? ఎల్జీ అంటే ఓడిపోయినప్పుడు వెంటనే ఓడిపోక ముందే కారణాలు వెతికారు వెతుకుతున్నారే మా ఎమ్మెల్యేలు అంటున్నారని. అదే ఓడిపోవడానికి ముందే కారణాలు వెతుక్కున్నారు అంటే అర్థమైంది కదా ఓడిపోతున్నట్టే. అంచేత ఎగ్జిట్ పోల్ చెప్పక్కర్లా, ఢిల్లీ ప్రచార స్థలాలు చూస్తేనే అర్థమైపోతుంది ఆప్ ఓడిపోతుంది అని. సార్ అంచేత ఇప్పుడు ఒక ముసుగుని వేసుకుని వచ్చాడు కేజ్రీవాల్, ఒక రాజకీయ పార్టీ పెట్టి అందరూ సపోర్ట్ చేశారు ఆ రోజుల్లో. ఇతను ఏదో సాధిస్తాడు ఏదో చేస్తాడు అనుకుంటే ఢిల్లీని ఇంకా మేడం గారు చెప్పినట్టుగా ఇందిరా గారు చెప్పినట్టుగా ఢిల్లీని వదిలేసి గుజరాత్ లో నేనే, మధ్యప్రదేశ్ లో నేనే, ఉత్తరప్రదేశ్ లో నేనే, పంజాబ్ లో నేనే అని పరిగెత్తాడు. అరే నేను ఢిల్లీలో నువ్వు చూసుకోయా బాబు, నువ్వు ఢిల్లీ అయిన తర్వాత కదా మిగతా సంగతి అంటే. రోజు ఏమండి ఎవరన్నా ఒక 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 రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇప్పుడు మమతా బెనర్జీ ఉంది, ఆవిడ కేంద్రంతో కొట్లాడుతూనే ఆవిడ పొజిషన్ అక్కడ చేసుకుంటూనే కొట్లాడుతుంది ఈ రోజు కూడా. ఢిల్లీతో ఏ రోజు రాజీ పడలా, ప్రభుత్వం ఎవరున్నా ఢిల్లీతో రాజీ పడేది కాదు, పడట్లే కూడా. అలాగే చంద్రబాబు గారు రాష్ట్ర ప్రయోజనాలు చూసుకుంటూనే కేంద్రంతో అవసరం సఖ్యత ఎలా మెయింటైన్ చేయాలి, ఎలాగైతే రాష్ట్రంగా ఆయన అనుకునేది రాకపోతే ఏ విధంగా కొట్లాడాలి అని నేర్పించాడు. అంతేగాని నువ్వు ముందర ఇక్కడ రోజు కొట్లాటే, దేనికి కొట్లాట అతనికి తెలియదు, ఏదో రకంగా దెబ్బలాడాలా. ఇప్పుడు రోజు పేచీ కోరిని ఎవ్వరు ఒప్పుకోరండి, 3 పెళ్ళం కూడా రోజు పేచీ కుట్టాను. అలాగే రాష్ట్ర ప్రజలు, ఢిల్లీ రాష్ట్ర ప్రజలతో అతని సంబంధాన్ని కేజ్రీవాల్ తెంపుకున్నాడు. ఎందుకు తెంపుకున్నాడంటే రోజు కొట్లాట, ఏదో కొట్లాట, ఎందుకు పనికిరాని కొట్లాట. నిజంగా విషయం ఉండి ఇప్పుడు ఢిల్లీకి స్టేట్ హోదా, పూర్తి స్టేట్ హోదా లేదు, అమలు శీలా దీక్షిత్ గారు 15 సంవత్సరాలు పనిచేయలేదాన్ని, ఈయన ఒకటి పనిచేయడండి, పనిచేయలేదా? సో అక్కడ మిస్ అయ్యాడు ఆ క్యాలిక్యులేషన్స్. ప్రజలు కేవలం ఉచితాలు ఇచ్చేంత మాత్రాన నెత్తి మీద పెట్టుకుంటారు అనుకుంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి 50 చూశాడు కదా, ఆయన అనుకోండి రాకపోతే ఎలా అండి? జగన్మోహన్ రెడ్డిని మాట్లాడతారు గురు మీరు. అంటే మీరు బాగుందండి, ఉచితాలు ఇచ్చేసి అసలు సమస్య లేదు, 175 రాదే అన్నారు కదా. మరి కేజ్రీవాల్ ఇచ్చిన ఉచితాలన్నీ మీరు కూడా ఇస్తామని ఎందుకన్నారు? సేమ్ ఆయన 21 ఉందండి, కాదు. నిజానికి ఆ పాయింట్ ఇందాక నా ఇంట్రడక్షన్ లో కూడా చెప్పాను, బీజేపీ డిఎన్ఏలోనే ఉండదు ఈ ఉచిత పథకాలు ఇష్టం వచ్చినట్టు గుమ్మేయడం అనేది ఉండదు. అలాంటిది కేజ్రీవాల్ ఏమి హామీలు ఇచ్చారో అవన్నీ ఇచ్చేసి ఇంకొంచెం ఎక్కువ కూడా ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారికి జగన్ కన్నా ఎక్కువ ఇస్తా అన్నాడు కదా, ఒక్కళ్ళు కాదు ముగ్గురికి ఇస్తాను, 2000 రూపాయలు మహిళలు. చంద్రబాబుని చూసి నేర్చుకున్నారా మీరు? ఢిల్లీలో చంద్రబాబు మిమ్మల్ని గైడ్ చేశాడా? కాదు, మహిళల్లో జగన్ కంటే తక్కువే చంద్రబాబు ఇచ్చింది, జగన్ కంటే తక్కువే చెప్పారు కదా, ఒకళ్ళకైతే ముగ్గురికి అమ్మ ఓడిస్తాను. అదే అంటున్నా. ఇవన్నీ ఇప్పుడు ఆప్ పార్టీ చరిత్ర అయిపోబోతుంది ఇప్పుడు. ఎందుకంటే మెయిన్ ఢిల్లీలోనే ఆప్ యొక్క మెయిన్ చరిత్ర సృష్టించబోతుంది. చూడండి, ఇవాళ ఒక్కరోజే మీది, రేపు నుంచి మాదే. అదే పాపం ఆశలో తప్పులేదండి, ఇప్పుడు ఆశలో ఉండాలా, ఆశ లేకపోతే పాపం రాజకీయం అలా చేస్తాం, చేయలేం కదా. సో చేత ఇప్పుడు నెక్స్ట్ పంజాబ్ ముఖ్యమంత్రి ఎప్పుడైతే ఢిల్లీలో ఆయన కూడా ఓడిపోయాడో పంజాబ్ లో గౌరవం దక్కదు, అతను థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాడు రేపు వద్దున పంజాబ్ ముఖ్యమంత్రి. నెక్స్ట్ ఆపరేషన్ లోటస్ చేస్తున్నారు అక్కడ. సో అంటే మీ నెక్స్ట్ జరగబోయేది అదే కదా, మీరు కూడా జరగబోయే చెప్తున్నారు, జరగబోయేది అదే కదా. ఢిల్లీ ఎన్నికలు గెలుస్తామని చెప్పాము, గెలుస్తున్నాము. సో ఇప్పుడు కేజ్రీవాల్ చరిత్ర కాబోతున్నాడు. సో అని చెప్పి కాంగ్రెస్ ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకుని, అరే వీళ్ళని ఎంతసేపు రీజనల్ అవుట్ఫిట్ ఇలాంటి కొంతమందిని పెట్టి అడ్డం పెట్టి బీజేపీ మీద దెబ్బలాడదాం చూసింది, బీజేపీని కొట్లాడదాం చూసింది. బీజేపీ రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది, దేశవ్యాప్తంగా బీజేపీ తన బలాన్ని పెంచుకుంటూ వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ క్షీణిస్తూ వెళ్ళింది. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది అంటే వెంకటకృష్ణ గారు, రీసెంట్ జరిగినటువంటి మహారాష్ట్ర హర్యానా ఎన్నికలు మనం అబ్జర్వ్ చేస్తే రీజనల్ పార్టీలని ప్రజలు బుద్ధి చెప్పారు. అక్కడ హర్యానాలో ఐఎన్ఎల్డి కానీ, అక్కడ లోకల్ హర్యానా వికాస్ పార్టీ కానీ, ఇలా చిన్న చితకపాటి బిష్ణోయ్ పార్టీని కానీ మొత్తం గంటి అవతల పడేశారు. అదే మహారాష్ట్రలో ఎన్సిపి యొక్క విభాగాన్ని కానీ, ఇది నేనే అసలు అనేటటువంటి శరద్ పవార్ గారి పార్టీ కానీ, అదేవిధంగా శివసేన మెయిన్ పార్టీ అని నేను చెప్పుకున్నట్టు అతను కానీ, ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయింది ఇవాళ. సో ప్రజలు వాటిని విశ్వసించట్లేదు. నేషనల్ పార్టీ మీ కోరిక కూడా అదే కదా, దేశంలో అయితే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ ఉండాలని మీ కోరిక. అందుకే ఇందాక నుంచి కాంగ్రెస్ కి నీతులు చెప్తున్నావు నువ్వు. కాంగ్రెస్ ఎవరైనా బుద్ధి తెచ్చుకుని
అది ఇండివిజువల్గా ఎదగాలి ఇట్లాంటి నీతులు చెప్తున్నారు. అయితే వాళ్ళు అది మేము ఉండాలని. అది ఇప్పుడు దేశం యొక్క విస్తృత ప్రయోజనాల దృష్ట్యా బలమైన ప్రతిపక్షం కావాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. అంతేగాని ఇలాగా ప్రజలను మోసం చేసి వచ్చి పార్టీలు నడుపుకుని మళ్ళీ వెళ్ళిపోయే బ్యాచ్ మనకు వద్దండి. అంచేత ఢిల్లీ ప్రజలు కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిషన్ తీసుకుని కేజ్రీవాల్కి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆయనతో పాటు మంత్రులంతా ఓడిపోతున్నారు. ఒక సత్యేంద్ర జైన్ ఆయన ఒక్కడే గెలుస్తున్నాడు, మిగతా మంత్రులంతా ఓటమి దిశగా ఉన్నారు. సో ఇట్ ఇండికేట్స్ దట్ అరే ఆపు పని అయిపోయింది. సో అంటే తన తప్పులను తెలుసుకుని మళ్ళీ రవడానికి అవకాశం లేదు. ఇంకా 5 సంవత్సరాలు, అప్పుడు దైవం ఎవరో దేవుడు ఎవరేమిటో ఇంకా 5 సంవత్సరాల తర్వాత చూస్తారు. సో అంచేత ప్రస్తుతానికైతే ఆప్ ఏదైతే ప్రజలను మోసం చేసి వచ్చాడో ఆ మోసాన్ని ప్రజలు గ్రహించారు. సో అంచేత ఆప్ విస్తరణ పక్కన పెట్టు, అతను ఉన్న ప్లేస్ లో ఉనికినే కాపాడుకునే పరిస్థితి ఉంది. ప్రజలు మంచి సమాధానం చెప్పారు ఓటు రూపంలో. సో ఇది మంచి పరిణామం, ఢిల్లీ ప్రజలకు కానీ దేశ ప్రజలకు కూడా మంచి పరిణామంగానే భావించాలి. అని నాకు అర్థం కాదు ఏంటంటే, ఓడిపోయే ప్రతి పార్టీ ఓడిపోయే ప్రతి నాయకుడు ఈవీఎం రిగ్గింగ్ అంటారు ఏంటండి వరప్రసాద్ గారు? గెలిచినప్పుడు లేదండి, అదే ఓడిపోయే ప్రతిసారి మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి కూడా ఓడిపోయిన ప్రతి పార్టీ కాదండి. ఇప్పుడు వీళ్ళు కేంద్రంలో అధికారం ఉన్నారు కాబట్టి అప్పుడు సిఈసిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన మాట వాస్తవమే కదా. తెలుసు, మీరు ఆరోపణ ఆరోపణ ఏంటండి? మీకు ఒక విషయం సర్కమ్స్టెన్సెస్, ఇప్పుడు ఇంతకుముందు ఈ దేశంలో ఎప్పుడైనా సరే ఒక సుప్రీంకోర్టు జడ్జి రిటైర్ అవగానే వెంటనే రాజ్యసభ సభ్యుడు అయ్యాడా? అది బీజేపీ వాళ్ళ టైంలో అయింది కదా. అలానే రేపు ఈ సిఈసి కూడా ఏదో ఒకటి అవుతారు. ఇప్పుడు మీకు అన్ని విధాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఈ ఎలక్షన్స్. ఎలాగోలాగా అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్కి ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్